సింగిల్ బేస్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈజ్ మనకి మల్టిప్లికేషన్ ఉంటే పవర్ యాడ్ చేస్తాం, ఇఫ్ ఇట్ ఈస్ డివైడ్ అంటే కనుక పవర్ సబ్ట్రాక్ట్ చేస్తాం. వాట్ ఈస్ దాట్? a power m into a power n we can consider as a power m plus n. a power m divided by a power n will go with a power m minus n, right? Done. సో అందులో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. నవ్ విల్ గో విత్ అనదర్ ప్రాబ్లమ్. ఏమన్నాడు ఇక్కడ? 125 into 125 into 125 into 125 5 times చేశాడు. 5 power how much అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ? 125 into 125 into 125 into 125 into 125 is equals to 5 power how much? 1 2 3 4 5. So మనం 125 ని రాయొచ్చు. we can go with the 5 cube into 5 cube into 5 cube into 5 cube into 5 cube. 1 2 3 4 5 ఉన్నాయి. డన్. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ మనకి పవర్ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. సో 3 + 3 + 3 5 3 దెన్ విల్ గెట్ 15. సో ద వాల్యూ ఎంత అంటే 5 power 15 ఇస్ ద వాల్యూ. ఇది ఈక్వల్స్ టు 5 power x అన్నాడు. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. సో మనం ఏం చేస్తాం? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 power x, బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం పవర్స్ యాడ్ చేస్తే x ఈక్వల్స్ టు 15 అని తీసుకుంటాము. రైట్. నెక్స్ట్ what is the value here? X power 5 power 2n minus 1. The value is the next one 5 power 2n minus 1. 5 power 2n minus 1 is equals to 1 by 125. 125 to the power of n minus 3. n minus 3. Then find the value of n. అయితే what is the value of n అని అడిగాడు. So what we can write is ఎలా రాయొచ్చు? 5 power, so we can go with 125 whole to the power of n minus 3. We can go with ఎలా రాయొచ్చు దీన్ని? 5 cube whole to the power of n minus 3, or we can write it as 5 power 3n minus 9 అని రాయొచ్చు. అంతేనా? 5 power 125 to the power of n minus 3 అని రాస్తా. 5 cube whole to the power of n minus 3, and 5 cube అంటే a power m whole to the power of n. we can write it as a power m into n అని రాయొచ్చు. ఫైన్. నౌ m వాల్యూ ఎంత అంటే 5 power 3 into n 3n, 3 3s are 9, సో 3n minus 9. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 power 3n minus 9 అని రాయొచ్చు. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 power 2n minus 1 is equals to 1 by 5 power ఎంత? 3n minus 9. అవునా? ఇది 1 by అని ఉంది. మనకేం తెలుసు? 1 by a power n is equals to a power minus n అని రాస్తాం. అదర్వైజ్ వీ కెన్ గో విత్ 1 by a square is equals to a power minus 2 అని రాస్తాం. అంటే మనకి 1 by సంథింగ్ ఉన్నప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం అంటే ఈ పవర్ ఏదైతే ఉందో దానికి మైనస్ యాడ్ చేస్తాం. సో దీన్ని మైనస్ యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? వీ కెన్ రీప్లేస్ దిస్ విత్ 5 power minus of 3n minus 3 అని రాయొచ్చా? 3n minus 9 అని రాయొచ్చు కదా. ఎందుకంటే దీన్ని డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమినేటర్లో తీసుకెళ్తున్నాం కాబట్టి పవర్కి మనం ఏం చేస్తాం అంటే మైనస్ నెగటివ్ సైన్ ఇండికేట్ యాడ్ చేస్తాం. సో వీ కెన్ రీప్లేస్ దిస్ విత్ ఏమని రీప్లేస్ చేయొచ్చు? 5 power 3n minus 9 మైనస్ ఇంతేనా? 5 to the power of is equals to 5 to the power of minus 3n minus 9. సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకో ఏమొస్తుంది? 5 power 3 minus into 3n, then you will get minus 3n, minus into minus కాబట్టి 9 minus 3n వస్తుంది. is equals to 5 power 2n minus 1. సో దీని నుంచి ఇది ఎలా రాసామంటే మైనస్ తోటి మల్టిప్లై చేసాము. మైనస్ ఇంటూ 3n మైనస్ 3n, అండ్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? +9. సో +9 ముందు రాసుకుని మైనస్ 3n వెనకాల రాసాం. నౌ ఇక్కడ ఏమైంది? మనకి బేసెస్ ఈక్వల్ అయిపోయినాయి. నవ్ ఏం చేయొచ్చు మనం? వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్. పవర్ ఏముంది మనకి? 2n minus 1. 2n minus 1 is equals to 3 minus 3, 9 minus 3n. సో ఆ 3n ఇటువైపు వస్తే ఏమవుతుంది? ఇక్కడ 5n అవుతుంది. is equals to 9 plus 1, then you will get 10, where n is equals to 2 వచ్చింది. where n is equals to ఎంత వచ్చింది మనకి? the value is 2. వాడు find the value of n అన్నాడు. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే హియర్ డినామినేటర్లో ఉన్న దాన్ని సింప్లిఫై చేస్తే అండ్ 5 పవర్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బేస్ వాల్యూ 5లోకి తీసుకొచ్చాం. 5లోకి ఎలా తీసుకొస్తాం అంటే ద డినామినేటర్ ఇస్ 125 to the power of n minus 3. 125ని వీ కెన్ రైట్ ఇట్ as a 5 cube whole to the power of n minus 3, అండ్ ఇది ఏ ఫామ్లో ఉంది? a power m into a power n ఫామ్లో ఉంది. సో వీ కెన్ రైట్ ఇట్ as a power m into n. సో 3 into n minus 3, 3 into n minus 3, దాన్ని you get 3 into n, 3n minus 3 into 3, 9. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 125 whole to the power of n minus 3ని రిమూవ్ చేసి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏమని రాయొచ్చు?
5 power 3n minus 9 అని రాయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని న్యూమరేటర్లో తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం, పవర్కి సైన్ ప్లస్ ఉంటే మైనస్ తీసుకుంటాం. సో యూ హ్యావ్ టు యాడ్ మైనస్ సైన్. దీన్ని మనకి ఏమైనా రాస్తాం, 5 power 3n minus 9, దీన్ని పైకి తీసుకెళ్తే మైనస్ యాడ్ చేయాలి. సో మైనస్ మల్టిప్లై చేసేస్తే వాట్ విల్ గెట్ 9 minus 3n. ఇక్కడ పవర్ బేసెస్ ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్ని ఈక్వల్ చేస్తాం. సో ఈక్వేట్ దీస్ టూ, దెన్ విల్ గెట్, దీన్ని ఈక్వేట్ చేస్తే 2n minus 1 is equals to 9 minus 3n. సింప్లిఫై చేస్తే n is equals to 2 వచ్చింది. నౌ మనకు వాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అన్నాడు కాబట్టి ద వాల్యూ ఆఫ్ n is equals to 2 హియర్, రైట్. నెక్స్ట్ సింప్లిఫై దిస్ అన్నాడు. సింప్లిఫై దిస్ అంటే ఒక వాల్యూ ఇచ్చడం, యూ హ్యావ్ టు సింప్లిఫై దట్. ఆ వాల్యూ ఏంటిది, హియర్ ద వాల్యూ ఈజ్, హియర్ ద వాల్యూ ఈజ్, ద వాల్యూ ఏమి ఇచ్చాడు, ఎస్ 6 to the power of 12, 6 to the power of 12 into 35 to the power of 28, 35 to the power of 28 into the next one is 15 to the power of 16, 15 to the power of 16 and divided by 21 to the power of 11 into 14 to the power of 12, 21 to the power of 11 into 14 to the power of 12. సో ఇది సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలంటే ద బెస్ట్ థింగ్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ బేసిస్ అన్నీ కూడా, ఇక్కడ బేసిస్ అన్నీ కూడా ఆడ్గా ఉన్నాయి, అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కన్వర్టెడ్ ఇంటూ అ సిమిలర్ బేసిస్, సిమిలర్ బేసిస్లోకి కన్వర్ట్ చేస్తాము. ఎలా కన్వర్ట్ చేస్తామంటే వీ హ్యావ్ అనదర్ ఫార్ములా, ఏంటది, ఏ పవర్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ m, otherwise we can go with c, 6 cube ఉందనుకోమ్మా, we can write it as, దీన్ని ఎలా రాయొచ్చు, we can go with a into b whole cube is equals to a cube into b cube, ఇలా రాసుకోవచ్చాము ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ 6 క్యూబ్ ఉందనుకో, we can write it as 2 into 3 whole power whole cube, where 6ని స్ప్లిట్ చేస్తాం whole cube, so we can write it as 2 cube into 3 cube, ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే whenever we required a into b whole cube, we can write it as a cube into b cube అని రాయొచ్చు. విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్, 6 క్యూబ్ ఉందనుకో, 6ని ఏమని రాయొచ్చు, 2 into 3 whole cube అని రాయొచ్చు. అగైన్ వీ కెన్ గో విత్ 2 cube into 3 cube, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అన్న చెక్ చేయాలంటే వీ నో దాట్ 6 క్యూబ్ వాల్యూ ఎంత, 216 ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యూబ్ అంటే 2 4 8 ఉంది, 8 into 3 క్యూబ్ అంటే వాట్ విల్ గెట్ 27, అంతేనా. 7 8 56, 5 6 and you will get 5, 8 to the 16, 16 plus 5 అంటే 21, వాల్యూ ఈక్వల్ అవుతుంది. సో వెన్ ఎవర్ వి రిక్వైర్డ్, ఎప్పుడైనా అవసరం అయితే కనుక ఈ వాల్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ దాట్, ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్లోకి స్ప్లిట్ చేస్తాం. ఆ ఇచ్చిన నెంబర్ని ఇక్కడ మనకి 6 to the power of 12 అని ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా 6 లేవు ఇంకా. అండ్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ ఏం చేయాలంటే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏం చేయాలి, ఆ ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్లోకి స్ప్లిట్ చేస్తాం. సో వెన్ ఎవర్ వి రిక్వైర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ 6 క్యూబ్ అంటే ఎప్పుడైనా కావాల్సింటే 2 into 3 whole cube, 2 cube into 3 cube అని రాసుకోవచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. డన్. నౌ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాము. ఎలా స్ప్లిట్ చేద్దాం, see here, what it is, 6 power 12 అంటే we can write it 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్లోకి స్ప్లిట్ చేద్దాం. వాట్ విల్ గెట్, దీన్ని సింపుల్గా వీ కెన్ గో విత్, పైకి తీసుకెళ్ళాలనుకో ఏమవుతుంది, మనకి పవర్ మైనస్ అవుద్ది, అంతేనా. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ హియర్, 21 to the power of 11. యాక్చువల్లీ ప్రాబ్లం ఇది, దీన్ని బయటకి తీసుకెళ్ళిపోయాను, పైకి తీసుకునుకో 21 to the power of -11 into 14 to the power of -12, అంతేనా. ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. నౌ దిస్ ఈస్ ద వాల్యూ. ఇప్పుడు దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ స్ప్లిట్ చేసాం అనుకో, వాట్ విల్ గెట్, 6ని ఏం రాయొచ్చు, 2 into 3 whole to the power of 12 into, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చి 7 into 5, సో వీ కెన్ రైట్ ఇట్ 5 into 7 whole to the power of 28 into 3 into 5 whole to the power of 16 into 7 3s 3 into 7 whole to the power of -11 into 14ని 2 into 7 whole to the power of -12.
దిస్ ఈస్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్లోకి స్ప్లిట్ చేస్తాం. నౌ దీన్ని రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 2 power 12 ఇంటూ 3 power 12 ఇంటూ 5 power 28 ఇంటూ 7 power 28 ఇంటూ దీన్ని రాయొచ్చు 3 power 16 ఇంటూ 5 power 16 ఇంటూ దీని పవర్ 3 power -11 ఇంటూ 7 power -11 ఇంటూ 2 power -12 ఇంటూ 7 power -12. ఇప్పుడు మనకు బేస్లు కొన్ని ఈక్వల్ అయినాయమ్మా. ఫస్ట్ 2ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇంకా సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 ఉంది, అవునా? ఇక్కడ 2 power 12 ఉంది, అక్కడ 2 power 12 ఉంది. సో ఇక్కడ +12 ఉంది అంటే a power m ఇంటూ a power n. మనం రాయొచ్చు a power m ప్లస్ n అని రాయొచ్చు. అంటే ఇక్కడ a power m వాల్యూ అంతే ఇక్కడ 12 ప్లస్ -12 అంటే దాన్ని విల్ గెట్ 2 power 0 ఇంటూ అంటే 2 part కంప్లీట్ అయిపోయింది, డన్. నెక్స్ట్ యూ గో విత్ 3. ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. సో 3 3s ఉన్నాయి. ఇక్కడ ఏముంది 28, యా ఇది 3 power 12 ఇంటూ 3 power 16 ఇంటూ 3 power -11. సో ఫస్ట్ ఈ రెండింటిని సాల్వ్ చేసాం అనుకో ఏమొస్తుంది, 12 - 11 అంటే 3 power 1, అగైన్ 3 power 1 ఇంటూ 3 power 16 అంటే 3 power 17. దెన్ ద వాల్యూ విల్ గెట్ 3 power 17 ఇంటూ 3 part అయిపోయింది. నౌ 3 ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. నౌ యూ హ్యావ్ టు గో విత్ 5. 5కి చూద్దాం. ఇక్కడ 5 ఏముంది, 5 power 28 ఉంది, 5 power 16 ఉంది, నో అదర్ 5 ఈజ్ దేర్. సో 5 power 28 ప్లస్ 5 power 16 అది ఇంటూ 5 power 16 అంటే పవర్ సేమ్గా ఉన్నాయి, ప్రొడక్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి బేసెస్ సేమ్గా ఉండి ప్రొడక్ట్ చేసుకుంటున్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం అంటే పవర్స్ని యాడ్ చేస్తాం. సో 28 + 16 అంటే 38, 38 + 44 అంతేనా, 20, 30, 38, 44. That means 5 power 44. Done. Now 5 is also done. ఇంకేముంది 7s ఉన్నాయేమో. 7 అంటే 7 power 28, ఇది -11 -12. -11 -12 అంటే -23 and 28 - 23 అంటే you will get 5. That means 7 power 5. This simplify చేస్తే ఇలా వస్తుంది. Finally we can write it as 3 power 17 into 5 power 44 into 7 power 5. రైట్, దిస్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది. సింప్లిఫికేషన్ అంటే మనకి ఏంటంటే డిఫరెంట్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ బేస్ వాల్యూస్ ఉన్నాయి. సో వీలైనంత వరకు దాన్ని ఏం చేయాలంటే మనం సిమిలర్ బేస్ వాల్యూస్లో కన్వర్ట్ చేసి యూ హ్యావ్ టు సింప్లిఫై దట్, దాన్ విల్ గెట్ దెన్ ఆన్సర్, రైట్. నెక్స్ట్, నౌ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √8 to the power of 1/3? ఏమన్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ √8 to the power of 1/3? ఫస్ట్ ఆఫ్ ఆల్ √8 అంటే మనకి ఏం రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ స్క్వేర్ రూట్ లోపల 8 ఏం రాయొచ్చు. వీ కెన్ గో విత్ వాట్ ఈస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ, √8 to the power of 1/3. √8 to the power of 1/3 అంతేనా. సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ గో విత్ √8 ఏం రాయొచ్చు, ఆ 8ని 2³ అని రాసుకోవచ్చు, రైట్. హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. నౌ దీని రాయొచ్చు 2 power స్క్వేర్ రూట్ని తీసేస్తే 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. ఈ 3 ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇది ఫైనల్గా 2 power 1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, √8 to the power of 1/3 అంటే ఏం రాయొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8ని 2³ అని రాస్తాం అండ్ రూట్ని రిమూవ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ 1/2తో మల్టిప్లై చేయాలి. సో 2 power 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. 1/3 అంటే ఈ 3 క్యాన్సిల్ అవుద్ది. ద రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ 2 power 1/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు √2. గాట్ ఇట్. అండ్ హియర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 power 1/4? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అంటే కొన్ని వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ, two similar values which is equals to 5 power 1/4. 5 power 1/4 into 5 to the power of 125 to the power of 125 to the power of 0.25 is equals to అని అడిగాము. 0.25 is equals to ఎంత అని అడిగాడు. What is the thing here? 5 to the power of 1/4 into 125 to the power of 0.25. The value is అని అడిగాడు. అంటే √5 5 √5 5 25. వాట్ ఈస్ ద వాల్యూ? సో ఆన్సర్ ఆప్షన్లో మనకి ఏముంది, √5 5 √5 5 and 25. సో దీన్ని సింప్లిఫై చేసామనుకో ఎలా సాల్వ్ చేస్తాం, 1/4. దాట్ మీన్స్ వీ కెన్ గో విత్ 0.25. అంతేనా. 1/4 అని రాయొచ్చు. 5 to the power of పాయింట్ పెట్టుకుని 0.1025 ఇంటూ దీన్ని అనొచ్చు 5³ హోల్ టు ద పవర్ ఆఫ్ 0.25. అంతే కదా. ఎస్.
సో నెక్స్ట్ ఏముంది 5 to the power 0.25 into 5 to the power of a power m whole power n. m into n 3 into 0.25 అంటే you will get 0.75 which is equals to bases equal ఉన్నాయి కదా పవర్స్ యాడ్ చేస్తాం 5 to the power of 0.25 plus 0.75 1 which is equals to 5. సో ఆన్సర్ ఎంత అంటే the answer is 5 here, right? సో ఈజీగానే ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ if 32 by 243 whole to the power of minus 4 by 5. 32 by 243 whole to the power of minus 4 by 5 అట. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం? minus 4 by 5. యా. సో 4 by 9, 9 by 4, 16 by 81, 81 by 16 ఎంత వస్తుంది అని అడిగాడము. మనం ఏం చేయొచ్చు? వాట్ యూ హ్యావ్ టు డూ హియర్? 32 whole to the power of minus 4 by 5. ఇక్కడ మైనస్ ఇండికేట్స్ ఏమవుతుంది? ఇక్కడ యాక్చువల్లీ 1 by 32 by 243 whole to the power of 4 by 5 ఇలా తీసుకోవచ్చు కదా. ఎందుకంటే మైనస్ అన్నప్పుడు ఇది డినామినేటర్లోకి వచ్చేస్తుంది, అంతే కదా. ఎందుకంటే ఇఫ్ వి రిక్వైర్డ్ a power minus 1 is equals to 1 by a or a power minus 2 is equals to 1 by a square, a power minus n is equals to 1 by a power n ఇలా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ మైనస్ ఇండికేట్స్, మైనస్ ఉన్నప్పుడు డినామినేటర్లో తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు డినామినేటర్లో మనకు ఫ్రాక్షన్ ఉంది. వాట్ ఈస్ దాట్? 32 by 243 whole power 4 by 5. దీన్ని ఏం రాసుకోవచ్చు? వీ కెన్ గో విత్ 1 by 32 అంటే 2 power 2, 4, 8, 16, 32 అంటే 2 power 5 అని రాయొచ్చు. 2 power 5 whole to the power of 4 by 5 అండ్ ఇదేమవుతుంది? 243 అంటే ఏమొస్తుంది మనకి? 3 వస్తుందా? దాన్ విల్ గెట్ 3 వస్తుంది. 3 power 5 అంటే 3, 3 3 is 9, 9 3 is 27, 81, 81 into 3 అంటే 3, 3 8 is 24. రైట్. 343 అంటే 3 power 5 అంతే కదా. సో 3 power 5 whole to the power of 4 by 5. సో ఈ 5 ఈ 5 ఈ 5 ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. నా ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. దాన్ని విల్ గెట్ ఇక్కడ 3 power 4 by 2 power 4. 3 power 4 అంటే ఎంతమ్మా? 81. 2 power 4 అంటే 16. సో ద రిజల్ట్ ఈజ్ 81/16. 81/16. దెన్ దిస్ ఈజ్ రిగార్డింగ్ అ సింప్లిఫికేషన్. ఎంతైనా కానీ సింప్లిఫికేషన్ మీద ఉంటుంది. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 1 by అని తీసుకున్న తర్వాత ఈ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. యూ హ్యావ్ టు బీ క్లియర్ విత్ దట్. సో 32 అంటే 2 power 5, ఈ 5 పవర్లో ఉన్న 5 క్యాన్సిల్ అవుతుంది. అండ్ 243 అంటే 3 power 5, ఈ 5 క్యాన్సిల్ అయితే ద రిజల్టెంట్ ఈస్ 2 power 4 అండ్ 3 power 4. డన్. సో ద రిజల్టెంట్ ఈస్ 3 power 4 అంటే 81, 2 power 4 అంటే 16. రైట్. డన్. The next one is the same thing. 1 by 216 divided by 2 power ఏమన్నాడు? Here is the thing. 1 by 216 to the power of 1 by 216 to the power of how much it is? minus 2 by 3, minus 2 by 3. And the next one is divided by 1 by 27 to the power of 1 by 27 to the power of what will get? minus 4 by 3, minus 4 by 3. అంటే వెరీ సింపుల్. మనం ఏం చేయొచ్చు? ఇక్కడ 1 by సంథింగ్ అంటే ఏముంది? 1 by minus 2 by 3 by 216 whole to the power of minus 2 by 3 అవునా? సో ఇక్కడ మైనస్ ఇండికేట్స్, మైనస్ ఉంది అనుకుంటే మనం ఏం చేస్తాం? యూ హ్యావ్ టు బ్రింగ్ దాన్ని డినామినేటర్లో తీసుకొచ్చేస్తాం. డన్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 216 whole to the power of 2 by 3 by 27 whole to the power of 4 by 3. then 216 అంటే 6 cube. 6 cube అంటే you'll get 6 square. 6 square means you'll get 36 by 27 అంటే 3 cube. Cube కానీ 3 power 4. 3 power 4 అంటే what will get here? 6 square 36, 6 square by 3 power 4 అంతేనా? why? because 3 cube whole to the power of 4 by 3 అంటే ఇది cancel అయితే 3 power 4. 3 4 3 9 27 then you will get 81. 36 upon 81 which is equals to 36 by 81 అంతేనా? సో 36 by 81 అంటే ఏం క్యాన్సిల్ అవుతుంది? 3 క్యాన్సిల్ అవుతుంది. 3 12
3 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది, హౌ మెనీ టైమ్స్ విల్ గెట్ 3 2s and 7s. ఇంకేమైనా పోతుంది, 3 పోతుంది, 3 4s and 3 9s, 4/9. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేసామనుకో, న్యూమరేటర్ తీసుకున్నాం అనుకో, 1/216 to the power of -2/3. 1/216 to the power of -2/3 అంటే ఏం చేస్తాం, మనకి a/b హోల్ పవర్ m అనుకున్నాం అనుకో, ఏం రాయొచ్చు అంటే a/m/b/m అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఫార్ములా, రైట్. a/m/b/m, a/b హోల్ పవర్ m minus, yes. ఇప్పుడు మనకి ఏముందంటే 1/16 హోల్ టు ద పవర్ ఆఫ్ -2/3 ఉంది. సో ఈ పవర్ని స్ప్లిట్ చేసాం అనుకో, 1/-2/3 and 6216 హోల్ టు ద పవర్ ఆఫ్ -2/3. 1/-2/3 అంటే 1 అని డినామినేటర్లో తీసుకొస్తాం, డినామినేటర్ ఉన్నదని న్యూమరేటర్లో తీసుకెళ్తాం. వై, బికాస్ ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత ఈ 1 వాల్యూ ఎంత, 1/1 డివైడెడ్ బై ఇక్కడ 216 హోల్ టు ద పవర్ ఆఫ్ -2/3 అంటే మళ్ళీ రాయొచ్చు 1/216 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3. ఇప్పుడు రెసిప్రోకల్ అయిందనుకో, వాట్ విల్ గెట్ 1/2/3 ఇంటూ 216 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3 బై 1 పవర్ సంథింగ్. సో ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, యూ కెన్ గెట్, దీని నుంచి ఏం చేస్తుంటే మైనస్ పోయి వాట్ విల్ గెట్ 216 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/3 మిగిలింది. దీన్ని సింప్లిఫై చేస్తే 27 హోల్ టు ద పవర్ ఆఫ్ 4/3 ఇది మిగులుతుంది. అంటే -2/3ని రెసిప్రోకల్ చేసి 1 ఫ్రాక్షన్లో వేసుకుని రెసిప్రోకల్ చేస్తే ఫైనల్లీ యుల్ గెట్ దిస్. నౌ 216 వాల్యూ మనకు తెలియాలి, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 క్యూబ్, 6 క్యూబ్. ఇంకా మనకి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ డినామినేటర్లో వాల్యూ ఏదైతే ఉందో ఇంచుమించు ఆ స్క్వేర్కి ఈక్వల్ అయ్యేలాగా ఉంటుందమ్మా. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకో, డినామినేటర్లో 2 ఉందనుకో, అది స్క్వేర్కి ఈక్వల్ అయ్యి ఉంటుంది. స్క్వేర్ ఇదైతే స్క్వేర్ నెంబర్ అవుతుంది, ఇది క్యూబ్కి ఈక్వల్ ఉందనుకో, దెన్ యుల్ గెట్ వాట్ విల్ గెట్ క్యూబ్కి ఈక్వల్ అవుతుంది, రైట్. సో ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ హియర్, వాల్యూ ఎంత మనకి 216 టు ద పవర్ ఆఫ్ 2/3 డివైడెడ్ బై 27 టు ద పవర్ ఆఫ్ 4/3. 216 అంటే మనం ఏం తీసుకుంటాం, వీ కెన్ గో విత్ 6 క్యూబ్, ఏమైనా 6 క్యూబ్ హోల్ పవర్ 2/3 బై 6 క్యూబ్ హోల్ పవర్ 2/3 బై నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, ద థింగ్ ఈజ్ 27 ఉంది. 27 ఏమైనా రాయొచ్చు 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4/3, రైటా. నౌ ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్యూబ్ క్యాన్సిల్ అయితే మిగిలింది 6 స్క్వేర్ బై ఈ క్యూబ్ క్యాన్సిల్ అయితే 3/4 ఇది మిగిలింది. దెన్ 6 స్క్వేర్ వాల్యూ అంతా వి నో దట్ ఇట్ ఈస్ 36 అండ్ 2/4 అంటే 3/4 అంటే 3 into 3 into 3 into 3. సో 3 3s are 9, 9 3s 27, 27 into 3 81. సో ఇందులో ఏం క్యాన్సిల్ అవుతుంది, 9 క్యాన్సిల్ అవుతుంది. 9 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 9s and 9 4s. దట్ మీన్స్ ద రిజల్ట్ ఈజ్ 4/9, రైట్. ద రిజల్ట్ ఈజ్ 4/9. సో దిస్ ఈజ్ ద ఫైనల్. ఇంకా సింప్లిఫై చేయడానికి ఏమి ఉండదు కాబట్టి ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆన్సర్, రైట్. Then next one, now find the value of n if, find the value of n if 2 power whatever ante the value is see 2 power n plus 4 and 2 power n plus 4 in what it is called 2 power n plus 4 into n plus 4 into 2 power minus 2n is equals to 2 power n plus 4 is equals to minus 2 power n is equals to what ఏమి ఇచ్చాడు, 2 power minus 3 అని ఇచ్చాడు, 2 power minus 3. ఇక్కడ మనకి ఏం తెలుసు, వాట్ యూ హ్యావ్ టు డూ, n అంటే -n plus 4, -n plus 4 అంటే n is equals to 4 minus something you will get.
ఇక్కడ చూడమ్మా and 2 power n plus 4 into 2 power minus 2n is equals to 2 power minus 3 అని ఇచ్చాడు. ఆల్రెడీ వాడే బేసిస్ అన్నీ కూడా ఈక్వల్గా ఇచ్చాడు. వెరీ సింపుల్, a power m into a power m minus n m plus n. సో 2 power n plus 4 n దీని వాల్యూ ఎంత అంటే -2n యాజిటీవ్గా రాసేస్తాం. 2 power minus 3 బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం, ఈక్వల్ చేస్తాం. n plus 4 minus 2n is equals to 3. రైట్, వాట్ విల్ గెట్ n minus 2n అంటే -n, 4 plus 4 minus n is equals to 3. దీన్ని ఇటువైపు పంపించామనుకో దాన్ని విల్ గెట్ n is equals to 1. ఫైండ్ ద వాల్యూ ఫర్ n కాబట్టి వేర్ n is equals to 1 అని తీసుకుంటాం. గాట్ ఇట్? నౌ వాడే ఉన్నాడు హియర్ ద వాల్యూ ఈజ్ 5√5 into 5 cube divided by this is equals to 5 power a plus 2. ఏమన్నాడు? ద వాల్యూ ఇస్ 5√5 into 5 cube divided by 5 power minus 3 by 2. 5 power minus 3 by 2 is equals to a power 5 power a plus 2. Then find the value of a. అయితే a value ఎంత అనడం. a value ఎంత అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, హియర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమని రాసుకోవచ్చు, వెరీ సింపుల్. దాన్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఈ -3/2 పైకి తీసుకెళ్ళిపోయాను అనుకో, వాట్ విల్ గెట్ 3/2 అవుతుంది. నెగటివ్ సైన్ పాజిటివ్ అవుతుంది కాబట్టి 5 into 5√5 into 5 cube into 5 power 3/2 is equals to 5 power a plus 2. మనకి అన్నీ కూడా 5 5 5. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 into √5 అంటే ఏం రాసుకోవచ్చు, 5 into √5. వాట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 అంటే 1 plus 1/2 3/2 అని రాసుకోవచ్చా. 25 5 cube జా. ఇదేముంది 5 power 1 ఉంది అండ్ 5 power 1/2 ఉంది, ఇది 5 cube ఉంది, 5 power 3/2 ఉంది, ఇది ఈక్వల్స్ టు 5 power a plus 2. సో బేసెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది, 1 plus 1/2 plus 3 plus 3/2 is equals to a plus 2. అంతేనా? సో 3 plus 1 4 plus 1/2 plus 3/2 అంటే 4/2 which is equals to 2. 4 plus 2 అంటే 6. అంతే కదా? ఈ మొత్తాన్ని రాయచ్చమ్మా. 6 is equals to a plus 2, then a equals to 4. a is equals to 4 వచ్చింది. సింప్లిఫికేషన్ ఈజీగా చేయాలి. వాట్ ఈస్ ద థింగ్, ఇక్కడ వాట్ ఇట్ ఈస్ కాల్ ఇంటిజర్ వాల్యూస్ యాడ్ చేసేద్దాం. 3 plus 1 ఏమొచ్చింది, 4 వచ్చింది, ప్లస్ 1/2 plus 3/2. 1/2 plus 3/2 అని రాయొచ్చు. వీ కెన్ రైట్ 3/2ని 1/2 ప్లస్ అంటే 1.5 ప్లస్ హాఫ్, దాన్ని వీ కెన్ గో విత్ 2 అని రాయొచ్చు. సో +2 రాస్తే ద వాల్యూ ఈజ్ 6. ఇక్కడ 6 వచ్చింది, ఇటేపు ఏమొచ్చింది, a plus 2 ఉంది. ఈ +2 ఇటువైపు వస్తే -2 అవుతుంది కాబట్టి దాన్ని a ఈజ్ ఈక్వల్స్ టు 4. అలా కాకుండా వాడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి ఆన్సర్ ఆప్షన్లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి విల్ గెట్ ద వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఆప్షన్స్ ఏముంది, 4 5 6 8 అని ఉంది. సో ఏ వాల్యూ 4 అయి ఉండదు. అప్పుడు ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు అనుకోండి. ఆన్సర్ ఆప్షన్ మనకి ఉంది 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. అంటే ఏ వాల్యూ ఏదో ఒక వాల్యూ అయి ఉండాలి అవునా. సో ఏదో ఒక వాల్యూ తీసుకెళ్ళి ఏలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏలో 4 సబ్స్టిట్యూట్ చేసామనుకో, వాట్ విల్ గెట్, ఇక్కడ 4 ఉంది. 4 ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ ద థింగ్. సింప్లిఫై చేస్తే మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ 4, ఇటువైపు 6 వచ్చింది. సో దీని వాల్యూ కూడా 4 + 2 6 వస్తుంది. రైట్, అండ్ ద నెక్స్ట్ వాల్యూ ఏమన్నాడు, √2n is equals to 64, then the value of n is equals to అన్నాడమ్మా. √2 is equals to, simplify this value వచ్చి సింప్లిఫై చేయమన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ హియర్, x power 7/2 by x power 5/2 into y √y cube by √y. Already what is the thing here, now there is a value ఎంత అన్నాడు, x power 7/2 divided by x power 5/2, then x power 5/2 into √y whole cube. This one is √y whole cube, √y cube by √y. Yeah, simplify this అన్నాడు. x power 7/2 by x power 5/2.
x power 5 by 2 x power 7 by 2 అంటే ఏమొస్తుంది మనకి, we can write it x power 7 by 2 into x power minus 5 by 2 into y power 3 by 2 into y power minus 1 by 2. అంటే దీన్ని పైకి తీసుకెళ్తే సైన్ ఇంటి చేంజ్ చేస్తే ఇట్ బికమ్స్ -5/2 అండ్ √y అంటే y పవర్ 1/2 మైనస్ తీసుకెళ్తే -y పవర్ -1/2. సింప్లిఫై చేసామనుకో ఏమొస్తుంది మనకి, ఎక్స్ పవర్ వాట్ విల్ గెట్ హియర్ 7/2 -5/2 ఏమొస్తుంది, 7 - 5 అంటే 2, 2/2 అంటే ఎక్స్ మిగులుతుంది అండ్ y పవర్ 3/2 -1/2, 3/2 -1/2 అంటే వాట్ విల్ గెట్ 2/2 దట్ ఈస్ ఈక్వల్స్ టు y. ద రిజల్టెంట్ ఎంత అంటే x ఇంటూ y ఈజ్ ద ఆన్సర్, XY ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది అర్థమైందమ్మా, ఇది అర్థం అవడానికి ఏముందంటే వెరీ సింపుల్, ఎక్స్ పవర్ 7/2 మైనస్ ఉంది కాబట్టి యాక్చువల్లీ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ పవర్ m ప్లస్ n. ఆ ప్లస్ ప్లేస్లో n ప్లేస్లో మైనస్ ఇక్కడ -5/2 ఉంది. సో -5/2 ఇంటూ y పవర్ 3/2 -1/2 ఎక్స్ పవర్ 2 LCM తీసుకోమనుకో, ఇక్కడ 7 -5 into y power 2 LCM this is 3 - 1/2 which is equals to x power 2/2 into y power 2/2 which is equals to x into y. The value becomes x into y. Got it? And the next one we will go with what is this? We will go with something like 5a is equals to this. Then the value of 5 into a minus 3 is, if 5a is equals to if 5 power a what is this, 5 to the power of a is equals to ఎంత వచ్చింది 3125. Then the value of 5 a power a minus 3 ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకి 5 పవర్ సంథింగ్ ఇచ్చాడు కదా, డెఫినెట్గా ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 5 పవర్ సంథింగ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దేనికి కన్వర్ట్ అవుతుంది అన్నది మనకు తెలియాలమ్మా. మనకి ఏం తెలుసు, 5 పవర్ 1 అంటే 5, 5 స్క్వేర్ అంటే దిస్ వన్ ఇస్ 5, దిస్ వన్ ఇస్ 25 అండ్ 125, 625 వరకు మనకు తెలుసు, రైట్. నెక్స్ట్ అంటే 5 పవర్ 4 ఇస్ 625 అంటే 625 5తో మల్టిప్లై చేస్తే వస్తుంది 5 పవర్ 5 వస్తుంది. సో 5 5 ద 25, 2 5 2 ద 10, 12, 1 5 6 ద 30, 31. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 పవర్ 5 అని రాసుకోవచ్చు. దెన్ 5 పవర్ 5 అని రాస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 5 పవర్ a ఈజ్ ఈక్వల్స్ టు 5 పవర్ 5. దాన్ వీ కెన్ సింప్లీ రైట్ a ఈజ్ ఈక్వల్స్ టు 5 అని రాసుకోవచ్చు. నౌ వాడేమడిగాడు 5 పవర్ a minus 3 అంటే 5 పవర్ a వాల్యూ ఎంత వచ్చింది 5 minus 3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 25. సో 5 పవర్ a minus 3 you will get 25, right. And here 3 power x minus y, then we can write it as 3 power x minus y. 3 power x minus y is equals to ఎంత వచ్చింది 27 అండ్ ఇంకోటి ఇచ్చాడు 3 పవర్ x ప్లస్ y. 3 పవర్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 243. దెన్ ఫైండ్ ద వాల్యూ, దెన్ x ఈజ్ అయితే x వాల్యూ ఎంత అన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. వీ హ్యావ్ 2 ఈక్వేషన్స్ హియర్. ఏముంది 3 పవర్ x minus 5 is equals to 27 and 3 power x plus 5 is equals to 243. So 27 we can replace with 3 cube అని రాయొచ్చు అండ్ దిస్ వన్ ఏమని రాయొచ్చు 3 power 5 అని రాయొచ్చా. 3 power 5 అంటే 3 4 is 81, 3 power 4 అంటే 81 into 3 243. So we can write it as 3 power 5. అంటే ఇక్కడ 27 ఇచ్చాడు కాబట్టి 27 తీసేసి మనం ఏం రాద్దాం అంటే 3 క్యూబ్ అని రాద్దాం. ఈ 343 తీసేసి వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3 పవర్ 5 అని రాసుకోవచ్చు, నో ఇష్యూస్. నౌ ఇక్కడ ఏమైంది, బేస్ వాల్యూస్ ఈక్వల్గా ఉంది, పవర్ ఈక్వల్ చేస్తాం. ది ఈక్వేషన్ x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 5. సో వాట్ హ్యాపెండ్, యాడ్ చేసాం అనుకో x వాట్ వాల్యూ విల్ గెట్ x ఈక్వల్స్ టు 4 వస్తుంది అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది, అంతే కదా. if x equals to 4 ఇది యాడ్ చేసాం, దీస్ టు గెట్ క్యాన్సిల్, x ప్లస్ x అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు
8 and x equals to 4. X value 4 substitute చేసామనుకో y value ఎంత వస్తుంది 1 వస్తుంది. Then y is equals to 1. మనకి ఏమడిగాడు then find the value of x అన్నాడు. Then find the value of x. So we can write it as x value ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. 4 plus 1 you will get 5, 4 minus 1 you will get 3, right? And so the next we will go with ఏమడిగాడు ఇక్కడ what is this 1 by something, and the next we can write it as yes 243 whole to the power of this, and 1 by a power m. So problems ఉంటాయి. What is the thing is చూడండి ఇక్కడ 1 by 1 plus a power n minus 1 plus 1 by 1 plus a power m minus n is equals to how much అనడం. What is the question here? One by 1 plus a power m n minus m plus 1 by 1 plus a power m minus n is the formula. So this is the problem. So what is the value? Then simplify చేస్తే ఏం వస్తుంది అని అడిగాడు. సో ఇలా ఏం వస్తుంది అంటే వెరీ సింపుల్, దీన్ని ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయాలి. 1 by 1 plus a power అంటే a power m by a power n by a power m plus 1 by 1 plus a power m by a power n. అంటే a power m minus n అంటే మనం ఏమనుకో a power m by a power n అంతే కదా ఫార్ములా. a power m minus n అంటే ఏం రాసుకోవచ్చు a power m by a power n. ఇక్కడ మనకి n మైనస్ m ఉంది కాబట్టి n పైన రాసాం m కింద రాసాం. ఇక్కడ m మైనస్ n ఉంది కాబట్టి m పైన రాసాం n కింద రాసాం. సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసాం అనుకో ఎల్సిఎం కట్టామనుకో ఏమవుతుంది ఏ 1 ఇంటూ ఏ పవర్ m కాబట్టి ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n ఇది ఏమవుతుందంటే న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో సింప్లిఫై చేస్తే వాట్ విల్ గెట్ హియర్ ఏ పవర్ m బై మనకి ఎల్సిఎం ఏమొచ్చింది ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n ప్లస్ దీనికి ఏమవుతుంది ఇఫ్ యూ టేక్ ఎల్సిఎం ఆఫ్ ఏ పవర్ n న్యూమరేటర్లోకి వెళ్తుంది కాబట్టి ఏ పవర్ n అపాన్ ఇక్కడ ఏ పవర్ n ప్లస్ ఏ పవర్ m మిగులుతుంది. గాట్ ఇట్. ఏ పవర్ m మిగిలితే అగైన్ యూ హ్యావ్ టు టేక్ ఎల్సిఎం ఆఫ్ ఏ పవర్ ఈ డినామినేటర్ ఉన్నది ఎల్సిఎం తీసుకున్నాం అనుకో ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n ఎల్సిఎం తీసుకుంటే వాట్ విల్ గెట్ 1 టైం పోతుంది కాబట్టి మిగిలిందంతా ఏ పవర్ m, ఇక్కడ మిగిలిందంతా ఏ పవర్ n. ఈ రెండు క్యాన్సిల్ అయితే ద వాల్యూ ఈజ్ 1. ఈ రెండు క్యాన్సిల్ అయితే ద వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ద ఆన్సర్ ఈజ్ 1 అని చెప్పచ్చు. సో ఇక్కడ నుంచి ఈ స్టెప్ ఎలా రాసామో తెలియాలమ్మ. ఈ స్టెప్ ఎలా రాసామంటే చూడండి ఇక్కడ ఏమీ లేదంటే 1 అన్నట్టు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 1కి ఏ పవర్ ఎంకి ఎల్సిఎం ఎంత అవుతుంది ఏ పవర్ ఎంఏ ఎల్సిఎం అవుతుంది. ఇది ఇండివిజువల్గా ఇక్కడ చేస్తాను చూడండి. మనకి ఏముంది సిహియో ఇది ఇక్కడ చేస్తాను 1 by 1 ప్లస్ ఏ పవర్ n బై ఏ పవర్ m. ఇప్పుడు ఏమైందంటే ఏమీ లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఎల్సిఎం ఈజ్ ఏ పవర్ m. 1 ఇందులో ఎన్ని టైమ్స్ పోద్ది అంటే ఏ పవర్ m టైమ్స్ పోద్ది. ఏ పవర్ m ఇంటూ 1 అంటే ఏ పవర్ m ప్లస్ మిగిలిందంటే ఇందులో 1 టైం పోద్ది కాబట్టి 1 ఇంటూ యూ విల్ గెట్ ఏ పవర్ n 1 బై అవునా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి వాట్ హ్యాపెన్ ఇది పైకి వెళ్తుంది. సో ఏ పవర్ m బై ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n ఇది అలా వస్తుంది. ద సేమ్ థింగ్ ఇక్కడ ఏ పవర్ n ఎల్సిఎం తీసుకున్నాం అనుకో ఏ పవర్ n ప్లస్ ఏ పవర్ m బై ఏ పవర్ n. ఈ ఏ పవర్ n ఏమవుతుందంటే న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో న్యూమరేటర్లో ఏ పవర్ n ఉంది, కింద ఏముంది ఏ పవర్ n ప్లస్ ఏ పవర్ m, ఇక్కడే ఉంది ఏ పవర్ m ప్లస్ ఏ పవర్. ఈ రెండు సేమ్ కాబట్టి ఎల్సిఎం తీసుకోవచ్చు. ఎల్సిఎం తీసుకుంటే ఇది 1 టైం పది 1 ఇంటూ ఏ పవర్ m యూ విల్ గెట్ ఏ పవర్ m అండ్ ఏ పవర్ n. సో ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n బై ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n ఆ రెండింటిని క్యాన్సిల్ అవుతే యూ విల్ గెట్ ద రిజల్ట్ 1 వస్తుంది. సో మనకి సర్చ్ అండ్ ఇంకా ప్రాబ్లమ్స్ ఎలానే ఉంటాయి. ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం ఏం చేయాలంటే ద ఓన్లీ థింగ్ ఇస్ సింప్లిఫికేషన్. మనకి ఏ వాల్యూ ఒక ఏదో m వాల్యూ n వాల్యూ ఏదో అడుగుతాడు వీ కెన్ ఏబుల్ టు సాల్వ్ దట్ బై యూజింగ్ సింప్లిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా సింప్లిఫై చేయాలమ్మా.
right? This is regarding Surds. We can go with the next topic, another topic. Next session lo we'll go with another topic, right? Done. Take care.